తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జయ శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఒకదాన్ని సాధించాలి అనుకున్నప్పుడు దానికి అవరోధంగా ఉండే వాటన్నిటి నుంచి వెనక్కి తిరిగి లక్ష్యం వైపు ఏకాగ్రపరచడం మనస్సుని అనేది సాధించాలనుకునే వాడికి కర్తవ్యం. బంగారు పథకాన్ని సాధించాలి అని అంటే దాని యందు దృష్టి పెట్టాలి, సాధన చెయ్యాలి. దానికి అడ్డొచ్చే మిగతా కార్యాలన్నిటి నుంచి కూడా మెల్లగా మెల్లగా వెనక్కి తిరగడం ప్రారంభం చేయాలి. అయితే ఒక్కసారి తిరగలేకపోవచ్చును, కానీ ఎప్పుడెప్పుడు ఈ సాధనకి అడ్డొస్తుంటే అప్పుడప్పుడల్లా దాన్ని మెల్లిగా వెనక్కి తీస్తూ ఉండాలి. తాబేలు తనకి ఎప్పుడైనా ఉపద్రవం వస్తుందంటే తన యొక్క చేతుల్ని, కాళ్ళని, తలని తన వెనుకాతలు ఉండేటువంటి ఒక రక్షణ కవచం అందులోపలికి చేర్చుకుని జాగ్రత్తగా సురక్షితంగా ఉంటుంది. ఉపద్రవం తొలగాక మళ్ళీ బయటకు తెచ్చుకుని సాగుతున్నట్టుగా అభ్యాసంలో మొదట స్థితిలో ఉండేవాడు అలా ఉండాలి. జ్ఞానం సాధించాలి అనుకునే వ్యక్తి కూడా జ్ఞాన సాధన ఆరంభ దశ ఒకటి ఉంటుంది. ఆరంభ దశలో దానికి కొన్ని రకాలైనటువంటి రక్షణ కవచాలని చాలా స్థిరంగా ఏర్పరచుకోవాల్సి వస్తుంది. డిస్టార్ట్ చేసేటటువంటి తన దృష్టిని దారి మరలించేటటువంటి వాటి నుంచి తప్పనిసరిగా వెనక్కి తాను తిరగవలసి ఉంటుంది. కొంతకాలం తిప్పడం ప్రారంభం చేస్తే వాటి మీద ఉండే రుచి కొద్దిగా తగ్గుతుంది. అప్పుడు వెనక్కి తాను కావలసిన లక్ష్యం వైపు సాగుతుంటే దాని మీద ఉండే రుచి పూర్తిగా తగ్గి చేరాల్సిన దాని యందు రుచి పెరిగి అప్పుడు పూర్తిగా దాంతో చేరిన తర్వాత ఇక ఈ చుట్టూ మొదట్లో వీడిని ఆకర్షించినటువంటి ఆకర్షణలు తన చుట్టూ తిరుగుతున్నా వీడు దీంట్లోంచి చెదరకుండా ఉండగలిగే స్థితికి చేరతాడు. అది స్థిత ప్రజ్ఞత అని పేరు పెట్టాడు భగవద్గీతలో 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు. కానీ ఆ స్థితికి చేరాల్సిన మొదటి దశలో ఏవేవి తనకి పనికొచ్చేవైనా వాటి నుంచి కూడా తాను లక్ష్యానికి అడ్డొచ్చేవైతే వెనక్కి తిప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. తన యొక్క ఇంద్రియాలని, తన ప్రవృత్తులని సామాన్యంగా. ఈవేళటి గోపిక అలాంటి ప్రారంభ దశలో ఉండే ఒక గోపిక లాంటిది కనుక వీళ్ళు నిత్యకృత్యాలని కూడా వీళ్ళు అప్పుడప్పుడు భగవద్భక్తికి అవసరమైతే లేదు భగవంతుడి సేవకి అడ్డొచ్చినట్లయితే వాటిని కూడా కొంచెం దూరంగా పెడుతూ ఉంటారు. అయితే మరి ఇది దోషం రాదండి అంటే రాదు. ఎందుకనంటే ఒక కార్యక్రమాన్ని మనం సంధ్యావందనం లాంటి కార్యక్రమం తీసుకుందాం. సమయానికి చేయాల్సింది సంధ్యా అనుష్ఠానము అని అంటారు. ఏదో సూర్య ఉదయం అయ్యేటప్పుడు, సూర్య అస్తమయం అయ్యేటప్పుడు సంధ్యావందనం చేయాలి అనేది ఒక సామాన్య నియమం. ఎందుకోసం చేయాలి? చెప్పింది భగవంతుడు కనుక భగవత్ ప్రీతి కోసం సమయపాలనలో సంధ్యావందనాదులు ఆచరించాలి. అయితే అదే భగవంతుడు అర్చా విగ్రహంగా వేంచేసి ఉండి ఒక ఉత్సవాన్ని ఆ సమయంలో జరుపుకుంటుండేటప్పుడు ఏ భగవంతుడి కోసం నువ్వు చేస్తున్నావో ఆయనే తను ఒక యాత్రలో వచ్చాడనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కొంతమంది ముందర దాన్ని ఆపి తన పని పూర్తయ్యాక వెళ్ళాలంటారు. అప్పటికైనా వెళ్ళిపోతే తెలిసినటువంటి ప్రాజ్ఞులైనటువంటి మహానుభావులు పెద్దలు నీ సంధ్యావందనాన్ని ఆపైనా ముందర ఆ భగవత్ సేవలో పాల్గొని భగవత్ సేవని సవ్యంగా పూర్తి చేసి అది అయిన తర్వాత వచ్చి అప్పుడు నీ కార్యక్రమాలను కొనసాగించుకో. ఏమండి మరి కాలాతీతం అయిపోతే అలా అయిపోయే అవకాశం అప్పుడప్పుడు ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి కనుక అప్పుడు కాలాతీత ప్రాయశ్చిత్తార్థం అంటూ దానికోసం ఒక కార్యక్రమాన్ని మన వాళ్ళు ఏర్పాటు చేసి పెట్టారు. దోషం రాదండి? నో, రాదప్పుడు. కానీ కాలంలో చేయవలసినటువంటి దానివల్ల కలిగే ప్రీతి భగవంతుడికే కనుక ఆ భగవంతుడి సేవలోనే నీవు నేరుగా ఉండేటప్పుడు దాన్ని నువ్వు చేయలేకపోయినందువల్ల
కలిగే దోషం రాకుండా ఉంచడం కోసమని ఆ సమయంలో ఆ కార్యాన్ని నీ తరఫున చేయడానికి కొందరిని భగవంతుడే ఏర్పాటు చేసి పెట్టాడు. తిస్ర కోట్య మహర్షయ కుర్వంతి, వాళ్ళంతా కూడా మన కోసం చేస్తుంటారు ఆ సమయంలో. అయితే ఇది ఒక ఆసరాగా తీసుకుని, సాకుగా తీసుకుని అక్కర్లేని పాడు పనులు చేస్తూ కూర్చున్నాడు అనుకోండి, అప్పుడు మొత్తం వీడికి ఇది కాకుండా వెనకాతలు ఉండేవన్నీ కూడా మొత్తం పోతాయి, పాపం వస్తుంది. అప్పుడు వీడు బ్రహ్మరాక్షసి అవుతాడు. చేత ఇతర పనులలో మానేయకూడదు, భగవత్ సేవలో యోగ్యమైనటువంటి కార్యంలో మానచ్చు. దీన్ని విశేష ధర్మం అంటారు. సామాన్య ధర్మం వేరు, విశేష ధర్మం వేరు. ఇవి రెండూ తెలియాలి బాగుపడాలి అనుకునేటటువంటి ఒక వ్యక్తికి. కొన్ని అలాంటి దోషాలు కావండి. ఇవాల్టి గోపిక ఆ దశలో ఉండేటటువంటి గోపిక 12వ పాటలో గోదాదేవి 7వ గోపబాలికని మేల్కొల్పే అతి సుందరమైనటువంటి పాట. మనం కూడా గోదాదేవి పాడిన క్రమంలో పాడుదాం. ఆండాళ్ తిరువడిగళే శరణం கனைத்திளங்கத்தெருமை கன்றுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோரா நனைத்தில்லம் சேராக்குன்ன செல்வந்தங்காய் பனித்தலை வீழ நின்வாசல் கடைபத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கு நீயானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ఏలోరెంబావాయ్. అందమైన పాట. వీళ్ళంతా కలిసి మొత్తం వీడింటి దగ్గరికి వస్తున్నారు. ఈ గోపిక అతి విలక్షణమైన గోపిక అని చెప్పుకున్నాం కదా. పాపం ఇప్పుడిప్పుడే కర్మయోగానుష్ఠానాన్ని అభ్యాసం చేస్తూ ఉండేటటువంటి ప్రథమ దశలో ఉండే స్థితప్రజ్ఞత కలిగినటువంటి ఆమె. అంచేత ఇవిడికి నిత్య కర్మానుష్ఠానం మీద కూడా పెద్దగా దృష్టి ఉండదండి. ఎందుకంటే ఇది ఆవిడకి ఎక్కడ దాన్ని భంగపరుస్తుందో అని. ఏం చేస్తున్నారు, ఈవిడింట్లో కూడా చాలా పశు సంపద ఉంది. మనం గతంలో అనుకున్నాం వీళ్ళ దగ్గర ఆవులు ఎలా ఉంటాయో గేదెలు కూడా అలాగే ఉంటాయి, ఏనుగులు కూడా ఉంటాయి. తర్వాత చూస్తాం అనుకోండి. ప్రస్తుతం మనకి గేదెలు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఆవు కంటే గేదెకి ప్రేమ చాలా ఎక్కువ అండి. ఎప్పుడైనా ఒకవేళ ఆవుకి దూడకి ఏదైనా ప్రమాదం కలిగిందనుకోండి, దూడ ప్రాణం వదిలిపెట్టేసింది అనుకోండి, పాపం ఆవు బాధపడుతుంది. కానీ దాన్ని చేటపయ్య అని చేస్తుంటారండి. దాన్ని ఆ చర్మాన్ని పాపం తీసేలాగా గడ్డి కుక్కి లోపల పెడితే పాపం దాన్ని నాకి ఒక రకమైన తృప్తి పొందుతూ ఉంటుంది ఆవు అయితే. కానీ గేదెకుండే ప్రేమ అబ్బా చెప్పడం మరీ కష్టం అండి. అసలు గేదెకి తన దూడకి ఏదైనా ఉపద్రవం కలిగింది అంటే అసలు తట్టుకోలేదు. ఎప్పుడైనా దూడలకి ఒంట్లో బాగాలేక వాటిని వైద్యుడి దగ్గర తీసుకువెళ్ళడానికి బండ్లలోనో దేంట్లోనో రైతులు తీసుకువెడుతుంటే ఆ వెంట అరుస్తూ పరుగులు పెడుతూ ఉంటుంది గేదె అయితే. గేదెకి తన పిల్లల మీద ఉండేటువంటి ప్రేమ మాటలకి అందనంత. అందుకోసం ఈవేళ ఆ గేదెలు ఉండేటటువంటి గోప బాలిక దగ్గరికి వచ్చారన్నమాట మన వాళ్ళు. దానికి తన దూడల మీద ఉండే ప్రేమ పాటి నీకు మా మీద లేదయ్యా, మేమంతా నీ పిల్లలం కాదు. ఇది కొంచెం ఆవిడని ఎత్తి పడవడం కోసం వీళ్ళు మావిడ తీసుకునేటువంటి ఒక ఉదాహరణ అన్నమాట. ఎలా ఉంది వీళ్ళు వచ్చేటప్పటికి దృశ్యం అక్కడ. ఈవిడికి ఇంటి నిండా బోళ్ళని గేదెలు ఉన్నాయి. గేదెలు ఏం చేస్తాయంటే దూడల్ని సాయంకాలం తీసుకొస్తారు కదా, పొద్దున్న చిన్న మేతకి తర్వాత పెద్ద మేతకి అని మన గతంలో చెప్పుకున్నాం. ఈ దూడల్ని మటువంటి దూరంగా కట్టి పెడతారు రాత్రి. ఎందుకంటే వదిలిపెడితే మొత్తం అవి పాలన్నీ తెల్లారేపటికి అవే తాగేస్తాయి. దూడల్ని దూరంగా కట్టి పెడతారు. పొద్దున్న ఏం చేస్తాడో చిన్న మేత అవి మేసి వచ్చిన తర్వాత అప్పుడు దూడల్ని వదిలితే ఒక్కసారి దూడ అమాంతం గెంతి తల్లి దగ్గరికి చేరి అప్పుడు దాని పొదుగు దగ్గర మూతి పెడితే అప్పుడు మెల్లిగా అది పాలను ఇవ్వడం ప్రారంభం చేస్తూ ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటుంది.
మనం అనుకున్నాం గేదెలకి ప్రేమ ఎక్కువని కదా. సమయానికి పాలు పితికే రైతు లేకపోయినా, తాగే దూడ లేకపోయినా పాల భారాన్ని అవి తట్టుకోలేవు. తమ నుంచి తీసుకోవాల్సినటువంటి పాలని తీసుకోకపోతే మాత్రం అవి ఎంతో బాధపడిపోతాయి. అరుస్తాయి రైతుల్ని పిలుస్తున్నాయి అన్నట్టుగా, తీసుకోండి తీసుకోండి పాలని తీసుకోండి అని అరుస్తాయి అన్నమాట. వీళ్ళు దూరం నుంచి వస్తుంటే వీళ్ళకి ఆ గేదెల యొక్క అరుపులు వినిపిస్తున్నాయి. అక్కడితోటి కాగల, నిజానికి ఆ దూడని వదలాలి సమయానికి, కానీ వదలడానికి ఆ రైతు, ఈవేళ గోపిక యొక్క సోదరుడు ఆయన లేడు ఇక్కడ. ఎక్కడున్నాడైనా తన బాధ్యతలను కూడా పక్కన పెట్టి శ్రీకృష్ణుడితో పాటు తిరుగుతున్నాడు. ఆయన తిరగడం వల్ల ఇక్కడ దూడల్ని టైంకి విప్పాలి కదా, విప్పడానికి ఎవరు లేరు. కానీ వాటికి పాల యొక్క బాధ పెరిగిపోతుంది. అంచేత ఏం చేస్తున్నాయి అవి, ఆ సమయం అయిపోయిన తర్వాత తట్టుకోలేక దూడని రైతు విప్పాడు. దూడ అమాంతం ఎగిరొచ్చింది, తన పొదుగు దగ్గర మూతి పెడుతోంది, పాలు తాగుతోంది అని అనుకుంటూ ఆ గేదెలు పాలని కార్చేస్తున్నాయి. మరి అక్కడ ఎవరైనా ఉంటే ఇక్కడ కొండో బకెట్టో ఏదో పెట్టి దాంట్లో తీసుకునేవాడు. ఇప్పుడు అక్కడ ఎవరు లేడా, పాలు కారిపోతున్నాయి. ఇప్పుడు ఆ కారిపోయే పాలంతా గోశాలల్లో కదా ఉండేది. ఆ గోశాలన్నీ చాలా పేడతోటి అలికి పెట్టి ఇలాంటివి కదా ఉంటాయి. అదంతా మొత్తం బురద అయిపోయి చిత్తడైపోయి మొత్తం ఇల్లంతా నిండిపోయి అది ఇంట్లోంచి బయటకు వచ్చేసి మొత్తం పైనుండే ఆ రాజమార్గం అంతా మొత్తం పాలధారలు, బ్రహ్మాండమైనటువంటి వానలు కురిస్తే చూడండి ఆ నీళ్ళన్నీ కూడా రోడ్లన్నీ అలా ముంచెత్తేస్తాయో, ఈ పాలన్నీ అలా ముంచెత్తేస్తుంటే మాకేం తెలుసును, మేము వస్తుంటే వచ్చి పాలధారలు వచ్చేస్తున్నాయి అలా ప్రవాహంలా. మాకు ఇంకేం చేయాలో తోచక మరి ఎక్కడో చోట మేము నిలబడాలి కదా. కింద చూస్తే పాలధారలు మమ్మల్ని తవి లోపల దాంట్లో తేల్చుకుపోతున్నాయి. పోనీ పైన చూద్దామంటే మంచుధారలు, పైనంతా మొత్తం మేము తడిసిపోతున్నాం. మధ్యలో చూద్దామంటే శ్రీకృష్ణ గుణ అమృతధారలు, 3 ప్రవాహాల మధ్యలో మేము కొట్టుకుంటున్నాం. ఏదో ఆధారం కావాలి కదా. నీ ఇంటి గుమ్మాన్ని పట్టుకున్నాను తల్లి, నీ ఇంటికి చేరాం అదృష్టం కొద్దీన్ని, నీ గుమ్మం పట్టుకుని వేలాడుతున్నాం మేము. ఏం తల్లి ఇంత కష్టపెడుతున్నావు మమ్మల్ని అని పిలుస్తున్నారండి వాళ్ళకి. కానీ ఎంత అందంగా చెప్తుందో చూడండి గోదాదేవి. గ్రామీణ వాతావరణపు సౌందర్యాన్ని ఆస్వాదించినటువంటి అతి అద్భుతమైనటువంటి శిల్పి మా గోదాదేవి. ఆవిడ వర్ణన చూస్తే ఎంత ఆశ్చర్యం వేస్తుందండి. ఇంకా నోరు తెరవేమిటో ఇంకాను అని అడుగుతున్నారు. ఏం జరుగుతుంది అక్కడ? కానైతు ఒక పని అరుస్తున్నాయి. ఎవరు? ఇళంకట్టెరుమై, ఎరుమై గేదెలు. ఎలాంటివి? కండ్రు ఎరుమై, దూడలు కలిగినవి. ఇళంకట్టెరుమై, లేత దూడలు కలిగినవి. చాలా ప్రేమ ఉంటుందండి వాటికి. తన దూడకి ఎవడైనా ఏదైనా చేస్తున్నాడు అని అనిపిస్తే గేదెలో కలిగేటటువంటి ఒక ఉద్రిక్తత తట్టుకోవడం చాలా కష్టం అండి. అలాంటిది మేము 2-3 సార్లు చూసామన్నమాట. దూడ ఆ పక్క నుండి అక్కడ ఎవరైనా పెరుగుతూ ఉండేటప్పుడు, ఎవరైనా కొంతమంది మనం కలిసి ఏదైనా భయం చేసుకుంటుంది పక్కన వెళ్ళామనుకోండి, తన దూడకి ఏమైనా చేస్తారేమో అని అనుకుందంటే చాలు మొత్తం కట్టు తెప్పుకొచ్చేసి మొత్తం ఆ గుంపునంతటి ఏమైనా సరే చేసేస్తుంది. గేదె అంత ప్రేమ దాని. ఇది ఏదో చేయాలని, అది వైల్డ్ ప్రవృత్తి కాదు, అది కేవలం క్రూర ప్రవృత్తి అని కాదు, తన దూడ మీద ఉండే ప్రేమ ప్రవృత్తి అన్నమాట అది. ఇప్పుడు ఈ గేదెలన్నీ ఏం చేస్తున్నాయి? ఈళంకట్టెరుమై, లేత దూడలు కలిగినటువంటి ఆ గేదెలన్నీ కూడా కన్రుకు ఇరంగి, తన దూడ సమయం దాటిపోతే దానికి ఆకలి తీరదే, అయ్యో పాపం పిల్ల సమయానికి పాలివ్వాలి అని కన్రుకు ఇరంగి, ఆ దూడ మీద ప్రేమ కలిగి జాలిపడి నేనైతు తలుచుకుంటోంది. ఏం తలుచుకుంటోంది? రైతు వచ్చాను, దూడని విప్పాను, దూడ అక్కడి నుంచి అమాంతం చెంగుమని గెంతి నా దగ్గరికి వచ్చాను, పొదుగు దగ్గర మూతి పెట్టాను అనుకుంటోంది. నేనైతు వెంటనే మూలవழிయే, తన యొక్క పొదుగుల గుండా నిన్రు పాల్ సోర, ఏకధారగా, మధ్యలో ఎక్కడ విచ్చిత్తి అనేది లేకుండా పాల్ సోర, పాలు కార్చేస్తున్నాయి అవన్నీ కూడా. ఏమైపోయింది దానివల్ల?
ననైతు ఇల్లం, ఇల్లంతా మొత్తం తడి తడి చిత్తడైపోయింది. సేరాకం బురద జరిగితే ప్రవాహం వస్తుంటే పట్టుకుని కాలు నిలబడదామంటే నిలబడదా, సర్రమని జారిపోదు. మామూలుగానే బురద ఉంటే జారిపోతుంటాం. ప్రవాహంలో కనుక బురద ఉన్నట్టయితే ఇంకా సరిగ్గా మరి పట్టు మనకి దక్కనే దక్కదు. ఇది నీ సంపదమ్మ. పాల వల్ల వచ్చిన సంపద కాదు. పాలు తీసుకోవడానికి కూడా తీరిక లేని, పాలు తీసుకోవడం కూడా అవసరం లేని, అయినా బాగా పెరిగి పాలలాగా వ్యర్థం అయిపోతున్నా లెక్క పెట్టనటువంటి సంపద ఈనాటి గోపబాలిక సంపద. నచ్చెల్వం, మంచి సంపద. ఎన్ని పనులు జరుగుతున్నాయి ఇక్కడ? నినైతు ఒకటి, మొట్టమొదట తెరుమై కన్రుకు ఇరంగి ఒకటి, జాలిపడి. రెండవది కనైతు అరిచింది, జాలిపడింది, నినైతు తలిచింది, పాల్ సోర పాలని కార్చింది, నానైతు మొత్తం ఇల్లంతా బురద చేసేసింది. 5 పనులు చేస్తున్నాయండి ఇప్పుడు ఈ గేదెలు. అందులో మేము చిక్కుకున్నాము. ఇది జ్ఞానం కలిగిన పెద్దలు చేసే పని. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు బాగా చదువుకున్నారనుకోండి, శాస్త్రాలని, చక్కటి జ్ఞానం కలిగిన వాళ్ళైతే తమ దగ్గరే అట్టే పెట్టుకోవాలనుకోరని. కానైతే వాళ్ళు కూడా అందరికీ దాన్ని చెబుతారు. వాళ్ళు మొట్టమొదటి చెప్పేది కానైతే. మనమంతా వారికి దూడలు లాంటి వాళ్ళం కదా, మనకేదో చెప్పాలి, మనకి మంచి జ్ఞాన ఆహారాన్ని ఇవ్వాలి అని వాళ్ళు అనుకుంటారు. జాలి పడతారు మన మీద. దాని తర్వాత మనకేమో వెళ్ళి వాళ్ళని జాగ్రత్తగా పెద్దల్ని ఉపసత్తి చేసి అడగాలి అనేటువంటి ఇంగితమే మనకుండదు. సరే, అవన్నీ మనం చేసేసామని వాళ్ళే నేనైతు వాళ్ళు అనుకుంటారు. అనుకుని ములెవழிయే నిన్ను పాల్ సోర, పాలధారలు వాళ్ళు కురిపిస్తూ ఉంటారు. జ్ఞానధారలని వాళ్ళు కురిపిస్తారు. 4 రకాలు అంటారండి. ఇప్పుడు 4 పొదుగులు ఉంటాయి కదా, 4 పొదుగుల నుంచి పాలన అందిస్తూ ఉంటుంది పశువు. జ్ఞానం కలిగినటువంటి జ్ఞానులైనటువంటి మహానుభావులు కూడా మనకి 4 కారణాల చేత జ్ఞానాన్ని వర్షిస్తారు అని అంటారన్నమాట. ఏమిటది? ఒకటి, మనం వెళ్ళి వాళ్ళని ఆశ్రయించి నాకు చెప్పండి 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 అంటే పరీక్ష చేసి 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 రామానుజుల వారి చరిత్రలో మనం వింటామే, 18 సార్లు పెడితే తప్ప మంత్రసారాన్ని వారు ఇవ్వడానికి అంగీకరించలేదు గురువుగారు అని మనకి చెప్తారు కదా. అట్లాగా ఎంతో అడిగించుకుని చెప్పడం ఒక కారణం. రెండవది, మా పెద్దల ద్వారా నాకు వచ్చినటువంటి జ్ఞాన సంపద నేను ఎవరికైనా ఇచ్చి తీరాలి అని పెద్దలు ఇచ్చిన దానిని రక్షించే విధానంలో మిగతా వాళ్ళకి ఉపదేశం చేసే క్రమము మరొకటి అన్నమాట. మూడవది, సరే వాళ్ళు అడగకపోయినా వాళ్ళని ప్రేరేపించి శ్రద్ధ కలిగించి ఉపదేశం చేయడం 3వ రకం. కానీ 4వ రకం ఉందండి. వాడు వినకపోయినా సరే ఏదో ఒక రకంగా వాడికి చెప్పి వాడికి ఎక్కించి వాడిని బాగు చేయాలి అని కృపామాత్ర ప్రసన్న ఆచార్యులు అని అంటారన్నమాట. వాళ్ళు బాగుపడాలని కోరుకునే. చూడండి, ఆంజనేయ స్వామి లంకలో ఉండే సీతమ్మని చూసినప్పుడు కూడా మొట్టమొదటి పాపం చెట్టు మీద కూర్చుని ఆయన రామ కథని కనైతు అన్నాడు ఆయన. రెండవది, సీత దశని చూసి ఇరంగి జాలిపడ్డాడు. నినైతు తలుచుకున్నాడు రామచంద్రుణ్ణి. అయ్యో పాపం, ఇలాంటి రాముడికి చెందినటువంటి సీతమ్మకు కూడా ఇలాంటి దశ కలిగిందే అని. వెంటనే ములెవழிయే నిన్ను పాల్ సోరా అన్నట్టుగా రామ కథని తాను సీతమ్మకి వినిపించాడు ఆయన. వెంటనే సీతమ్మకి ఇల్లం సేరాక్కం అన్నట్టుగా ఇల్లంతా మొత్తం చిత్తడైపోయినట్టుగా, ఏమైనా సరే నా ఊరికి కంఠానికి ఊరి వేసుకోవాలి అని జడని బిగించిన సీతమ్మ కాస్త క్రమంగా 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 అదంతా మరిచిపోయి రాముడు గురించి పాడే ఏమిటి ఇక్కడి నుంచి వస్తోంది ఈ శబ్దం అన్నట్టుగా తన ప్రయత్నాన్ని ఆపి కాస్త మనస్సు
కుదుటపరుచుకోగలిగింది. అప్పుడు ఆవిడ ముందరికి తను వెళ్ళి రామ సమాచారాన్ని అందించాడు అని మనం రామాయణంలో వింటుంటామే. అది గొప్ప ఆచార్యుడి లక్షణం అన్నమాట. ఆవిడ అడగల, కానీ తానే ఆవిడికి ఏదో బాగు చెయ్యాలని ఉపదేశం చేశాడు ఆయన. సరే, అది ఫలించింది. ఇది ఉత్తమ ఆచార్య లక్షణం అని అంటారనమాట. నువ్వు అలాంటి దానివి తల్లి, కానీ ఏం చేస్తాం, మాకుండేటటువంటి స్థితి ఏమిటో కారణం, నువ్వు అక్కడే ఉన్నావు. మేము ఇట్లాగా ఏం చేయాలో తోచక మేమంతా కూడా ఏం చేస్తున్నాం, పనితలై వీడ నిన్వాసెల్ కడపత్తి. ఆ పని మనసంతా కూడా తలై వీడ మా తలల మీద పడి మొత్తం అంతా స్నానాలు అయిపోతే, మేమంతా తడిసిపోతే మనసులో కింద పాల ప్రవాహం, పైన మంచు ప్రవాహం. నిన్వాసెల్ కడపత్తి, నీ ద్వారం యొక్క పైభాగం ఉంటుందే గుమ్మం, దాన్ని పట్టుకొని మేము వేలాడుతున్నాం. ఏదో చూరు పట్టుకు వేలాడి అంటుంటారు చూసారా, అలాగే మేము అలా వేలాడుతున్నాం తల్లి. నీ సంపదన్న చెల్వంతంగాయి, సంపద కలిగిన ఆ గోపాలుడు కృష్ణ సేవలో మారిపోతే ఈ స్థితి కలిగింది. ఆయనకు నువ్వు చెల్లెలివి కదా. చెల్లెలు ఎప్పుడు కూడా అన్నగారి కంటే గుణాల్లో ఇంకా కొంచెం అధికరాలుగా ఉండాలి. తెలియదు నీకే మాత్రం. రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ, ఆవిడ చూడండి, రావణాసురుడు కంటే గొప్ప ఆవిడ. రావణాసురుడు ఒక సీతను తీసుకెళ్ళి పాపం అక్కడ పెట్టాడు, ఏం చేయకుండా కూర్చున్నాడు ఆయన. కానీ ఈవిడ వెళ్ళి సీతని తినేస్తానని వాళ్ళని ఏదో చెయ్యబోయి పాపం ముక్కు చెవులు కోయించుకొని 14,000 మందిని ముందరికి తెచ్చిపెట్టి మొత్తం ఒక పెద్ద ఉద్యమమే చేసింది ఆవిడ. చెల్లెలకు ఉండే గొప్పతనం అదండి. సాధారణంగా ఎక్కడ చూసినా అన్నల కంటే చెల్లెళ్ళు కొంచెం తీవ్రంగానే ఉంటుంటారు. ఏ గుణం అయితే ఆ గుణంలో. విభీషణుడి చెల్లెలు అంటారండి త్రిజట అనేటటువంటి ఒక మహానుభావం. రకరకాల భావాలు ఉన్నాయి. చెల్లెలని కూడా ఒక చోట అంటుంటారు. ఆయనకి రాముడి మీద భక్తి ఉంటే ఆయన యొక్క స్వభావాన్ని పుణికిపుచ్చుకున్నట్టుగా త్రిజట సీతమ్మ తోటి ఉండి ఆవిడికి చక్కటి ధైర్యాన్ని చెప్పి ఏ రకమైనటువంటి ప్రమాదానికి ఆవిడ లోను కాకుండా చూడడంలో ఎంతో తోడుపడింది మనకి రామాయణంలో కనిపిస్తుంది. చెల్లెళ్ళ స్థితి అది. మీ అన్నగారికి నువ్వు చెల్లెలు, మీ అన్నగారి కృష్ణుడు వెంట తిరిగితే ఆయన చెల్లెలైన నువ్వు ఆయన భక్తులమైన మా వెంట నువ్వు తిరగద్దు. కృష్ణుడు ఆయన నడిపిస్తే నువ్వు మమ్మల్ని అందరినీ నడిపించద్దు. ఏం చెల్లెలు అమ్మా తల్లి, నా చెల్వంతంగాయ్. ఇదేనా చెల్లెలు ఉండాల్సినటువంటి స్థితి? ఏం చేస్తున్నారా మీరు? నీకు ఇష్టమైనటువంటి రాముడి పాట మేము పాడుతున్నాం. మనత్కినియానై పాడవం సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త. సినత్తినాల్ కోపం చేత. రాముడికి ఎప్పుడు కోపం రాదండి. అవసరమైతే కోపాన్ని తెచ్చుకుంటాడు, ఆరోపించుకుంటాడు. ఆరోపించుకొని చేయవలసిన పని ఏదో చేస్తాడు. తర్వాత కోపమా, పని అయిపోయింది నువ్వు వెళ్ళిపోవచ్చు అంటాడు. మామూలుగా ఉంటాడు. ఇది రాముడికి ఉండే లక్షణం ఇది. కానీ అలాంటి రాముడు కూడా ఒకనాడు తన వశం లేకుండా కోపానికి లోనైపోయాడండి. ఎప్పుడో తెలిసినా తన్నేదో చేస్తే కోపం రాలే, కానీ తన భక్తుడైనటువంటి ఆంజనేయ స్వామిని బాణాలతోటి రావణాసురుడు కొట్టేటప్పటికి తట్టుకోలేక కోపం వచ్చి రావణాసురుడి రథం విరక్కొట్టి గుర్రాలను తొలగించి సారథిని తొలగించి కిరీటాన్ని కింద ధనస్సుని ముక్కలు చేసేసి మొత్తం అంతా చిందరవందర చేసేస్తే చేతులెత్తి నిలబడ్డాడు రావణాసురుడు. పో, ఇంటికి పో. ఇలాంటి పనులా చేయడం, ఇలాంటి రథాన్ని తెచ్చుకోవడం, ఇలాంటి ధనస్సుని తెచ్చుకోవడం, రేపు పొద్దున గట్టి వాటి తెచ్చుకునిరా, రాముడు అంటే ఏమిటో చూపిస్తానని పంపించేశాడండి ఆయన. ఎంత గొప్పవాడు ఆయన. రైట్. సినత్తినాల్. ఆవేళ కోపాంతం తట్టుకోలేకపోయాడు. కానీ తన సహజ స్వభావాన్ని బట్టి రావణాసురుని వదిలిపెట్టేశాడు ఆయన కోపంతో. తెన్నిలంగై కోమానై చెత్త. దక్షిణ లంకా నగరానికి రాజైనటువంటి వ్యక్తి, అని పేరు చెప్పడం పెద్ద ఇష్టం లేదు మన గోదాదేవికి. అలాంటి వాడిని చెత్త సంహరించాడు ఆయన. అలా సంహరించడం చేత మన తుక్కినియానై, ఆయన మన మనోభిరాముడయ్యాడు. ఆయన మన చిత్తచోరుడయ్యాడు. ఆయన ఒక్క స్త్రీకి కలిగినటువంటి ఉపద్రవానికి అంత కష్టాన్ని తాను సహించాడు.
ఒక సముద్రానికి సేతువు కట్టాడు, లంకకి వెళ్ళాడు, పోరు సలిపాడు. ఆయన ఎంత గొప్ప పని చేశాడు ఆయన. ఆ రకంగా మొత్తం మన జాతికంతటికి కూడా ఆయన ఆరాధ్యుడయ్యాడు. మనతో కినియాన్ రాముణ్ణి పాడుతున్నారు మన వాళ్ళంతా. ఆయన పాడుతుంటే నువ్వేం చేయాలి? ఆహా, ఇంత మంచివాడిని పాడుతున్నారా? కృష్ణుడిని కాదు కదా పాడేది, ఒక ఆడపిల్లని ఏడిపించి నవ్వేవాడిన, అందరినీ ఏడిపించి సంకలు కొట్టుకుంటూ తిరిగేవాడైన. ఆయన్ని కాదమ్మా, ఆయనంటే నాకు ఇష్టం లేదు. ఒక స్త్రీకి కలిగే కష్టానికి తాను ఆక్రోశించి, తాను శోకించి కష్టాన్ని తొలగించినటువంటి మహనీయుడు రాముడు. మన కోసం అంత కష్టపడ్డవాడు, ఆయన మేము పాడుతున్నాము అన్నారు మనవాడు. అలా మన మనస్సుకి ఇష్టమైనటువంటి రామచంద్రుని పాడుతున్నప్పటికీ నువ్వేం చేయాలి? వెంటనే లేచి మాతో రావాలి. కానీ నీ వాయి తెరవాయి, నువ్వు నోరే తెరవవు. ఇంకా అలా కాదర్రా, మరి ఎందుకు నీకు ఇనిత్తా నెడింది రాయి, నేను పాడుతున్న తర్వాతనే లేచి రావద్దా? ఏం పెద్ద నిద్ర తల్లి నీది? లేదండి, అసలు దాని అంతలా ఉన్నట్టుగా ఎవ్వరికి చెప్పొద్దు, మీరు ఏం చెప్పొద్దు. అనైతే ఇల్లత్తారు మారిందు వచ్చి నీ ఇంటి ముందర కూర్చుని మేము ఇంతలా చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళంతా అవ్వా ఏమిటండి ఇంత నిద్ర, ఏమిటండి ఇలాంటివిడ అంతా అనుకుంటున్నారు. అనైతే ఇల్లత్తారు ఆరింది, అందరికీ తెలిసిపోయింది నీ మొద్దు నిద్ర గురించి. ఇంకా ఏమిటి, లేచిరా ఇప్పటికైనా త్వరగాను అంటూ లోపలుంటే గోపబాలిక భగవంతుడి యందలి ప్రేమ చేత తన నిత్యకర్మని కూడా దానికి అవరోధమైతే పక్కన పెట్టాలనే నియమాన్ని, మొదటి స్థితి అన్నమాట ఇది. కొంచెం మనకి అవసరమైన వాటి నుంచి కూడా వెనక్కి వస్తూ ఉండాలి దీంట్లో వైపు దృష్టి పెట్టడానికి. తర్వాత అవి ఉన్నప్పటికీ మనం ఏం చేయని స్థితికి పండుతుంది. ఆ దశలో ఉండేటటువంటి గోపబాలికని లేపుతూ ఈవేళ తమతో పాటు చేర్చుకున్నారు. ఈ 12వ ధనుర్మాసపు రోజున ఈవిడొచ్చి లోపలికి చేరింది. అయితే కొంతమంది మళ్ళీ కనిపించలేదు వీళ్ళ గోష్ఠిలో. అరేరే, ఆ గోపిక రాలేదే, వదలడానికి వీల్లేదు, కోల్పోవడానికి వీల్లేదు, పదండి ఆవిడని కూడా చేర్చుకుందాం అని అంటూ ఆ గోపిక గృహం వైపు, భవనం వైపు ఆండాళ్ తన గోష్ఠితో సాగుతుంది. మనం కూడా పోదాం, ఆ గోపికని దర్శిద్దాం. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.